35 లక్షల కోట్ల ప్రజాధనాన్ని టర్నోవర్ చేస్తున్న మన బ్యాంకులు సామాన్యుడికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? అసలు కార్పొరేట్లకు మాత్రమే రెడ్ కార్పెట్ పరుస్తూ సామాన్యుని చీదరించుకుంటున్న బ్యాంకుల వ్యవస్థ ఎప్పటికి మారుతుంది? తాజా విల్ఫుల్ డిఫాల్టర్ల దెబ్బకైనా బ్యాంకులకు బుద్ధొస్తుందా? మన బ్యాంకింగ్ వ్యవస్థ సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేది ఎప్పుడు? పెద్దోళ్లు తింటే పలహారం, చిన్నోళ్లు తింటే చిరుతిండి. ఇది మన దేశంలో బ్యాంకులకు కూడా అన్వయించుకోవాల్సిన సామెత. అవును, వ్యాపారాల పేరుతో వేల కోట్లు అప్పులు తీసుకుని ఆ తర్వాత కావాలనే చేతులెత్తేసే కార్పొరేట్లకు బ్యాంకులు కాళ్లు పట్టుకుని బతిమాలుతాయి. అదే ఓ చిన్న చిరుద్యోగో, చిరు వ్యాపారో ₹1,00,000 అప్పు తీసుకుని సగం కట్టలేకపోతే ఏదో ప్రపంచ యుద్ధం వచ్చినట్లు రంకెలేస్తాయి. ఆఫీస్ మీద పడి నానా రాద్ధాంతం చేస్తారు. ఇళ్లు పీకి పందిరేస్తారు. ఉన్న ఆస్తులను, బంగారాన్ని అమ్మేసి ఆ 30-40 వేలు తమ ఖాతాలో జమ చేసుకునేదాకా బ్యాంక్ ఆఫీసర్లు నిద్రపోరు. కానీ అదే ఓ కోటీశ్వరుడో, ఓ సంపన్న వ్యాపారస్తుడో వేల కోట్లు కార్పొరేట్ లోన్ కింద తీసుకుని కనీసం వడ్డీ కట్టకుండా జలసాలు చేస్తున్నా, లేక అసలుకే ఎసరు పెట్టినా, అదీ కాదని మొత్తంగా చేతులెత్తేసినా అప్పిచ్చిన బ్యాంకు పల్లెత్తు మాట కూడా అనదు. అనలేదు సరికదా, పైపెచ్చు బ్యాంకులే కాళ్లబేరానికి వెళ్తాయి. ఏం నమ్మకం కలగడం లేదా? ₹1,00,000 అప్పుకే కక్ష కట్టే బ్యాంకర్లు వేల కోట్ల అప్పుల్ని చూసి చూడనట్లు వదిలేసి చర్యలేవి తీసుకోరంటే నమ్మడానికి మనసొప్పకపోవడం సహజమే. కానీ తరచి చూస్తే ఇదే పెద్ద వాస్తవం. మన దేశంలో ఆర్బీఐ సాక్షిగా జరుగుతున్న బహిరంగ దోపిడీ, బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పు తెచ్చుకుని చివరికి నష్టాల్లో కూరుకుపోయామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి చేతులెత్తేసే కార్పొరేట్ సంస్థలు దేశవ్యాప్తంగా కోకొల్లలు. ఇలాంటి విల్ఫుల్ డిఫాల్టర్లను బ్యాంకులేమీ చెయ్యవు, చేయలేవు కూడా. అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే విజయ్ మాల్యా, ఈ ట్రైడెంట్ హోటల్. ఇలా బ్యాంకులకు వేల కోట్లు బకాయిలు పడ్డ సంస్థల జాబితా పెద్దదే ఉంది. తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ పెద్ద ఇన్ఫ్రా సంస్థకి బ్యాంకుల్లో వేల కోట్ల అప్పు ఉంది. నిజానికి ఆ సంస్థకు ఆ స్థాయిలో ఆస్తులు లేకపోయినా బ్యాంకులు మాత్రం వాళ్లకు అడిగినంత అప్పులు ఇచ్చేశాయి. కానీ దాని వెనక ఎన్ని కోట్లు చేతులు మారాయన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ఇలాంటి కంట్రీ కార్పొరేట్ సంస్థల లిస్ట్ చాలానే ఉంది. విన్సమ్ డైమండ్స్ అనే సంస్థ 2,600 కోట్లకు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టింది. ఎలక్ట్రోధర్మ్ అనే సంస్థ 2,100 కోట్లకు బ్యాంకులను ముంచేసింది. జూమ్ డెవలపర్ 1,800 కోట్లకు, స్టెర్లింగ్ బయోటిక్ 1,732 కోట్లకు, ఎస్ కుమార్స్ 1,692 కోట్లు, సూర్య వినాయక ఇండస్ట్రీస్ 1,446 కోట్లు, ఇస్పాత్ అల్లాయ్ 1,360 కోట్లు, ఫర్ ఎవర్ ప్రెషియస్ జ్యువెలర్ 1,254 కోట్లు బ్యాంకుల్ని ఎగేశారు. వీరిలో చాలా మంది ఆస్తులు భారీగానే ఉన్నా బ్యాంకులకు మాత్రం అప్పులు ఎగ్గొడతారు. స్టెర్లింగ్ ఆయిల్ రిసోర్స్ అనే కంపెనీకి 41,000 కోట్ల ఆస్తులున్నా అది 1,197,000 కోట్ల అప్పు ఎగ్గొట్టింది. ఇలాంటి కల్తీ కార్పొరేట్ సంస్థలు మన రాష్ట్రంలోనూ చాలానే ఉన్నాయి. ఎందుకు నాశనం చేయదు? మరి 10%, 15% మామూలుగా లాభం శాతం ఎంత అండి? ఏ వ్యాపారానికైనా 10% అండి. మరి మొండి రుణాలే 10% ఉందంటే బ్యాంకు లాభం పడిపోయినట్టు కాదు. ఎంత క్యాపిటల్ పెడితే 10% అని అనుకుంటారు. ఏ వ్యాపారానికైనా దొంగతనాలు చేస్తే తప్పితే, లేకుంటే మనీ లాండరింగ్ చేస్తే తప్పితే 20% కన్నా 10% కన్నా ఎక్కడ లాభాలు ఉండదు. మరి బ్యాంక్ లోన్స్ ఎగ్గొట్టిన వాళ్ళే 10% అంటున్నారు. మరి లాభాలు పడిపోవడం లేదా బ్యాంకుల్లో? ఎప్పుడు చూసినా మన బడ్జెట్లో రిసీట్లు, ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అనుకుంటున్నాం, కానీ బ్లాక్ ఎకానమీ గురించి అనుకోవడం లేదు. బ్యాంకులోంచి కోట్లు లక్షలు లోన్స్ తీసుకొని ఆ బిజినెస్ యాక్టివిటీ దేనికోసమైతే తీసుకున్నారో ఆ వ్యాపారం జరగకుంటే దాని ఏమవుతుంది? ఎకానమీ కుప్పకూలుతుంది. అది రాజన్ గారికి బాగా తెలియాలి. ఇంకొంచెం ఆయన గట్టిగా ఆలోచించాలి. ఒక విధంగా మనం సుబ్రహ్మణ్య స్వామి విమర్శని సద్భావంతో అర్థం చేసుకోవాలి. ప్రస్తుత ఆర్బీఐ అంచనాల ప్రకారం దేశంలో కార్పొరేట్ కంపెనీ మొండి బకాయిలు 5 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. బ్యాంకర్లు చేసేది లేక వీటిలో 3 లక్షల కోట్లను సీడీఆర్ చేశారు. గడిచిన 2 దశాబ్దాల కాలంలో కనీసం ₹1,00,000 కోట్ల మొండి బకాయిల కింద వదిలేశారు. 2008లో 39,000 కోట్లుగా ఉన్న మొండి బకాయిలు మార్చి 2013 కల్లా 1,64,000 కోట్లకు పెరిగాయి. అవి కాస్త 2015 నాటికి 3 లక్షల కోట్లకు పెరిగాయి. దేశంలో 4 పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే 23,000 కోట్ల మొండి బకాయిలున్నాయి. మరి ఇంత స్థాయిలో అప్పుల భారాన్ని పెట్టుకున్న బ్యాంకులు భవిష్యత్తులో దివాళా తీస్తే భారత్ కూడా మరో గ్రీస్ అయిపోయే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి బ్యాంకింగ్ వ్యవస్థ సరిగ్గా నిలదొక్కోవాలంటే డబ్బు కట్టే వాళ్ళకి నమ్మకం ఉండాలి. ఈ బ్యాంకులో మేము కట్టినందువల్ల మాకు ఎటువంటి ప్రమాదం ఉండదు, మా రక్షణ ఉంటుంది, మేము పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్స్కి, డిపాజిట్స్కి అన్నట్టు నమ్మకంతో బ్యాంకులు నడుస్తాయి. కానీ ఈరోజు ఆ నమ్మకాన్ని బ్యాంకులు పోగొట్టుకున్నప్పుడు, అవి బ్యాంకింగ్ వ్యవస్థకే నష్టం వచ్చినప్పుడు దేశం ఆర్థిక
అభివృద్ధికి కూడా అది ఒక నష్టం కలుగజేస్తుంది. నిజానికి 2008లో ప్రపంచాన్ని ముంచెత్తిన ఆర్థిక మాంద్యానికి మూల కారణం కూడా ఈ మొండి బకాయిలే. అప్పట్లో అమెరికాలోని లెమాన్ బ్రదర్స్, ఏఐజీ వంటి బ్యాంకులు తమ మొండి బకాయిల్ని వసూలు చేయలేక ఆర్థికంగా దివాళా తీయడంతో మొదలైన ఆర్థిక మాంద్య దావాలనం యావత్ ప్రపంచాన్నే కబళించింది. ఇప్పుడు అదే పరిస్థితి భారతీయ బ్యాంకుల ముందు కూడా పొంచి ఉంది. అమెరికాలో 1 కోటి మంది కలిసి 4 లక్షల కోట్ల రూపాయల లోన్లు తీసుకుని బ్యాంకుల్ని ముంచేస్తే మన దగ్గర ఓ 10,000 మంది 5 లక్షల కోట్ల రుణాలు ఎగ్గొట్టారు. అక్కడ ఇక్కడ నెంబర్ మారింది కానీ పరిస్థితి మాత్రం ఒకటే. ఇప్పుడు ఈ లోన్ను తీర్చకపోతే భారత్ కూడా అమెరికా, గ్రీస్ మాదిరిగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోక తప్పదు. నిజానికి సామాన్యుడి డబ్బుతో కార్యకలాపాలు నిర్వహించే బ్యాంకులు ఆ సామాన్యుడికి మాత్రం ఉపయోగపడటం లేదు సరికదా. కొద్దిమంది బ్యాంకర్లు, కార్పొరేట్లు కలిసి పన్నుతున్న కుట్రలకు దేశ ఆర్థిక వ్యవస్థే చిన్నాభిన్నమైపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.